వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరుగా. దేవా నిన్ను స్తోత్రించుటయే మాకు మంచిదిగా. వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరుగా. దేవా నిన్ను స్తోత్రించుటయే మాకు మంచిదిగా. యెహోవా నీ నామము నిత్యము పరిశుద్ధము. యేసయ్యా నీ నామము నిత్యము ఉన్నతము. యెహోవా నీ నామము నిత్యము పరిశుద్ధము. యేసయ్యా నీ నామము నిత్యము ఉన్నతము. ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని చేసెదము. కొనియాడెదము మరువబడని చేసెదము. ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఆయన కనికరించగా దయ చూపగా. పెద్దావిడ ఎంత వయసు? ఎంత? 80 సంవత్సరాల వయసులో చెన్నమ్మ గారు ప్రభునందు విశ్వాసం నుంచి ఈరోజు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావడం ఈ దినాల్లో ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే వృద్ధులు సాధారణంగా ముందుకు రారు, కానీ ఈవిడ ముందుకు రావడం అటువంటి మనసు, నేను బాప్తిసం తీసుకోవాలి ఇంకేముందయ్యా అని ఒక తీర్మానానికి రావడం చాలా సంతోషకరమైన సంగతి. అలాగే సందేశ్ విషయం ఏంటంటే అది చాలా ఆశ్చర్యం. చిన్న వయసులో, ఇంత చిన్న వయసులో, దిస్ ఈజ్ వెరీ ఓల్డ్, దిస్ ఈజ్ వెరీ యంగ్. అది చాలా అద్భుతమైన సంగతి, కాంబినేషన్ ఈరోజు ఈ బాప్తిస్మాల్లో. ఇంత చిన్న వయసులో మొట్టమొదట ఈ చిన్న వయసులో షాలేం సంఘ చరిత్రలో బాప్తిసం తీసుకోవడం ఇదే మొదట. సందేశ్ వాడు క్రిస్మస్ రోజు పుట్టాడు, అందువల్ల క్రిస్మస్ మెసేజ్ అన్నట్టు వాడికి సందేశ్ అనే పేరు పెట్టాం. కాబట్టి రానున్న కాలంలో సందేశం క్రీస్తు యొక్క సందేశంతో అనేకులకు ఉపయోగపడాలని కోరుతున్నాను. వాక్యం ఏంటంటే, యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్నాడు. మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువే ఆయన బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి మనం తీసుకోవాలి. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చాడు. కాబట్టి బాప్తిసంలో యేసు ప్రభువారు, అలాగే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. బాప్తిసం అనేది యాక్ట్ ఆఫ్ ట్రినిటీ అంటారు, త్రిత్వం యొక్క కార్యము అంటారనమాట. బాప్తిసం అనేది రక్షణకు సంపూర్ణ కార్యం అనమాట. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు పేతురు 2:38.
అందుచేత ఈ బాప్తిస్మంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి యాక్ట్ ఆఫ్ ట్రినిటీ ఇది ఒక త్రిత్వము యొక్క కార్యము. అందువలన మనం ఆనందించాలి. అయితే చివరి మాటలు ఏంటంటే, చెన్నమ్మమ్మ, యేసయ్య నిజమైన దేవుడని నమ్ముతున్నావు కదా, యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు అని నమ్మకం ఉందా? నా పాపాలు కాదు, నీ పాపాలు. ప్రభువా నన్ను క్షమించు అని అడిగావా? అయితే బాప్తిస్మం తర్వాత ఏదన్నా శోధన, ఇబ్బంది చేయకుండా చేయమంటే చేస్తావా? నమ్మకంగా ఉంది. సందేశ్ చెప్పు, యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించావా? గట్టిగా చెప్పు, అంగీకరించావా? ప్రభు నా పాపాలు క్షమించాడు, నేను ఆయన బిడ్డని అనే ధైర్యం ఉందా? ఈ బాప్తిసం తర్వాత ఏదైనా సమస్య వచ్చినా లోపడకుండా దేవుని కొరకు నిలబడతావా? ప్రార్థన చేసి ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడమైన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీకు వందనాలు. బాప్తిసం తీసుకోమని మీరు ఆజ్ఞాపించినందుకు వందనాలు. మరి నాయన, ఈ బిడ్డలు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వబోతుండగా వీరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మరి వారు తీసుకున్న తీర్మానాన్ని మీరు స్థిరపరచు, లోకంలో నీ కొరకైన ప్రత్యేకమైన వ్యక్తులుగా బ్రతుకున్నట్లుగా దయ చూపించమని కోరుకుంటూ మీ చేతులకే అప్పగించుకుంటూ, దేవా, మీరు సంతోషించి ఆనందించే ఈ సంఘటనను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ సమయం అంతటిని ఆశీర్వదించి దీవించమని కృప చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎంతో సంతోషం. ఒక్కడైనా బాప్తిసం ఇద్దాం అనుకున్నాను. అయితే ఈ తల్లి కూడా చేసే ఒక అద్భుత కార్యం బాప్తిసం. వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరుగా, దేవా నిన్ను స్తోత్రించుటయే మాకు మంచిదిగా. ఐగుప్తు చెరలో మా దుఃఖములన్ నీవు చూచితివే, పాపపు ఎండలో అలసిన మాపై కరుణ చూపితివే. ఐగుప్తు చెరలో మా దుఃఖములన్ నీవు చూచితివే, పాపపు ఎండలో అలసిన మాపై కరుణ చూపితివే. నీదు సిలువ త్యాగం మరువలేమయ్యా. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చెన్నమ్మ గారిని బట్టి మీకు వందనాలు, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, అంతరంగంలో మీ ఎడల తాను కలిగి ఉన్న నమ్మికను బట్టి మీకు వందనాలు. బాప్తిసం తీసుకోవాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి ఆ గొప్ప విశ్వాసము, నమ్మికను బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సాక్ష్యాన్ని దీవించి ఆమెను నిజంగా స్థిరపరచుమని, ఆమెను స్థిరపరిచే మీ ఆత్మ తాకిడి స్పర్శ ఇప్పుడే ఈ బిడ్డ పొందుకునుడు గాక. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పెద్దమ్మ, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టు, ముక్కు మూసుకో. పెద్దమ్మ చూడు, ఇట్లా పట్టుకో, ముక్కు మూసుకో. ఇంకొకరు లోపలికి వెళ్ళాలన్నా, భయపడబాకు.
మళ్ళీ లేపుతాం. కొంచెం వెనక్కి వెళ్ళండి. ఒక్కొక్క అడిగి వెనకొద్దులు కదమ్మా, ముక్కు మూసుకో, ముక్కులో నీళ్ళు కాకుండా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నేను మీకు బాప్తిసం ఇస్తున్నాను. భయపడబాక ముందు వెనక్కి, లేకపోతే కూర్చో, కింద కూర్చో, అట్లా కూర్చో, మునుగు మునుగు అదమ్మా, భయపడబాక, మునుగువే మునుగువే, ఇంకా మునుగులా బాగా తల నేను పోతాను. చాలు కాదు నుంచో నుంచో. నీదు సిలువ రక్తము మాకాశ్రయమయ్యా, యెహోవా నీ నామము నిత్యము పరిశుద్ధము, యేసయ్యా నీ నామము నిత్యము ఉన్నతము. వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరుగా, దేవా నిన్ను స్తోత్రించుటయే మాకు మంచిదిగా. యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించావా? దేవుడు నీ పాపాలు క్షమించాడని పూర్తి విశ్వాసం ఉందా? బాప్తిసం తర్వాత శోధన, ఎన్ని శోధనలు వచ్చినా కానీ లోపడకుండా దేవుని కొరకు సాక్షిగా జీవిస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. సందేశ్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. తన హృదయంలో మీరు జరిగించిన కార్యాన్ని బట్టి వందనాలు. పాపముల గురించి, నీతిని గురించి ఒప్పింపచేసి ప్రభువా మీ వాక్యానుసారమైన బాప్తిసం తీసుకుంటుండగా మీరే స్థిరపరచండి, బలపరచండి. రానున్న కాలంలో బలమైన సాక్షిగా దేవా మీరు ఆశీర్వదించండి. పరలోకము నుండి దేవదూతలు తొంగి చూచే ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తూ మీరు వాగ్దానం చేసిన మీ ఆత్మ తాకిడి స్పర్శ నీ బిడ్డ అనుభవించును గాక. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు మీరిచ్చిన సాక్ష్యమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామములో నేను నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఒడ్డుకొచ్చింది నాకు ఒక వచనం పాడండి. మా దేవుడవై మా ఎవరన్నా బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారా? నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఇవ్వడానికి దైవజనుడు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా సిద్ధమైతే రావచ్చు, ఛాన్స్ మళ్ళా రాదు. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, విజయ్ కుమార్ పరిశుద్ధ జీవం గల తండ్రి మీకు వందనాలయ్యా.
మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా సందేశ్ని అలాగే చెన్నమ్మ పెద్దమని ప్రభా తండ్రినైనా మీ సార్వత్రిక సంఘంలో చేర్చుకున్నందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. భూలోకంలో జరిగిన ఈ కార్యం ప్రభా పరలోకంలో ఎంతో సంతోషం కలుగు చేస్తుందన్న మీ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. లోకంలో ఉన్న వాటిని, లోకం నుండి ఆకర్షించే వాటి నుండి ప్రభా వీరిరువురిని కూడా ప్రభా మీరు ప్రొటెక్ట్ చేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి. ముఖ్యంగా ప్రభా తండ్రినైనా సందేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన సహవాసాల వల్ల చదువుకునే ప్రాంతాల్లో కానీ, తను సంచరించే ప్రదేశాల్లో కానీ ప్రభా ఎక్కడ కూడా ప్రభా మీకు చెందిన వ్యక్తిగా ఉండడానికి మాత్రమే మీరు అనుమతించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి. దేవా పేరు పెట్టుకున్నాడు. ఇతని జీవితం మీ చిత్తం తప్పిపోకుండా ఒక సందేశాన్ని ఇచ్చేదిగా ఉండడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటూ, దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీరు సాక్ష్యం కాపాడుకోవడానికి సహాయం చేయమని, తిరిగి మేము వెళుతుండగా మందిరానికి ప్రయాణవంతంతో మీ తోడుకుంటుందో ఇచ్చామని యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిత్యము ఉన్నతము వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరుగా. దేవా నిన్ను స్తోత్రించుటయే మాకు మంచిదిగా. సంఘం ద్వారా జరుగుతున్న జూమ్ పరిచర్యలో భాగంగా మూడవ సంవత్సరం ఇక్కడ ఈ స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. పోయిన సంవత్సరం జూమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది బాప్తిసం తీసుకున్నారు. 7 మంది పోయిన సంవత్సరం బాప్తిసం తీసుకున్నారు. సిస్టర్ భారతి, సైమన్ ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలా మంది రావాల్సింది, రాలేకపోయారు. అయితే ఈ సంవత్సరం స్థానిక సంఘంలో నుండి 80 సంవత్సరాలు దాదాపు పైచిలుకు అనుకుంటాను చెన్నమ్మ గారు, అలాగే సందేశ్ శివ, పుత్తూరి శివ, సైమన్, కోటేశ్వరమ్మ పెద్ద కొడుకు సందేశ్ 80 సంవత్సరాలుగా చాలా ఓల్డ్ తెలుసు. సందేశ్ చాలా స్మాల్. అది ఈసారి ఆశ్చర్యమైన సంగతి. వెరీ ఓల్డ్, వెరీ యంగ్. వీళ్ళిద్దరూ బాప్తిసం తీసుకోవడం చాలా సంతోషం. అయితే బాప్తిసం అనేది పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితం కొరకు పైకి లేస్తున్నాము అని చెప్పడం బాప్తిసం అంటే. తర్వాత రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందడం అనేది యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. శిష్యులతో చెప్పాడు, రొట్టె విరిచి ఇది నా శరీరం అన్నాడు, ద్రాక్ష రసం ఇస్తూ ఇది నా రక్తము అన్నాడు. కాబట్టి దేవుడు ఆ మాట చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి అయినా అది ఆయన రక్తం అవుతుంది, ఆయన శరీరం అవుతుంది. కాబట్టి ఈరోజు చన్నమ్మ మాటలు వినపడుతున్నాయో లేదో ఇటు చూడు. రొట్టె యేసు ప్రభు శరీరం, ద్రాక్షారసం యేసయ్య రక్తం. యేసయ్య రక్తంలో మన పాపాలు కడగబడ్డాయి. ఆయన శరీరము మన పాపాల కొరకు నలగొట్టబడింది. కాబట్టి మన కొరకు నలగొట్టబడిన శరీరంలో పాప పరిహారం కొరకు కార్చిన రక్తంలో మనం చెయ్యి వేస్తున్నాం. కాబట్టి ఆయన శరీరంలో మనం ఒక భాగం అయిపోతున్నాం అనండి అన్నమాట. యేసయ్య శరీరంలో మనము ఒక భాగం అయిపోతున్నాం. ఈరోజు బాప్తిసం తీసుకున్న మీరు సంఘ సభ్యత్వంలో సభ్యులుగా లెక్కించబడతారు. బల్ల తీసుకోవడం వలన యేసు ప్రభు శరీరములోనే ఒక భాగం అవుతున్నారు. అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం మనకి. బల్ల తీసుకోకముందు ఏం చేయాలంటే, ఏదన్నా బలహీనత, ఒప్పుకోని పాపాలు ఏమన్నా ఉంటే ఒప్పుకోవాలి.
శత్రువులతో ఇతరులతో సమాధానం లేకపోతే సమాధాన పడాలి. కాబట్టి ఇప్పటికీ మీకు ఇవన్నీ తర్వాత అర్థం అవుతాయి. ఈరోజు మీరు ప్రభువును మనసులో స్తుతించి, దేవా బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేశావు, ఇక మీదట మీ సాక్షులుగా బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచండి అని ప్రార్థన చేసుకోండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడవును జీవము కలిగిన మా తండ్రి, గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ పాత్రను ఆశీర్వదించండి. నా శరీరం అని చెప్పబడిన ఈ పాత్ర అర్థాన్ని గ్రహిస్తూ వాళ్ళు తీసుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్యామ్ కుడి చేతి వాళ్ళు తీసుకొని వాళ్ళు విరవాలి. విరువు కుడి చేతి తీసుకొని తినండి, ప్రార్థన చేసుకొని తినండి. దయగల తండ్రి, ఈ పాత్రను బట్టి మీకు వందనాలు. ఇది మీ కొరకు చిందించబడిన రక్తము అని చెప్పబడిన ఈ పాత్రను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గ్లాస్ పోయింది. ఇచ్చే యేసు రక్తం మనసులో అనుకోండి. యేసు రక్తం. క్లోజ్ చేయండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. చెన్నమ్మ గారు, సందేశు ఈరోజు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. సంఘంలో ఈ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. రానున్న కాలంలో ఏ ఉద్దేశంతో వారికి మీరు సంఘంలో చేర్చారో వారిని ఆ ఉద్దేశం నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. స్థిరపరచండి, బలపరచండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. మీ శక్తి, మీ మహిమ ప్రతిరోజు అనుభవించేటట్టుగా ఆ బిడ్డలను దీవించండి. బలలో చేయి వేసినందుకు మీకు వందనాలు. సంఘ సభ్యత్వం, సంఘ బాధ్యత, సంఘము ఒక శరీరమని, అందులో వారు ఒక భాగమై ఉన్నారని, ఆ భాగం అయిన వీరు దెబ్బతినకుండా కాపాడుకోవడానికి దైవ జ్ఞానం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించండి.